ఏపీలో చదువులకు చంద్రగ్రహణం పట్టింది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. స్కూల్స్ ప్రారంభమై 2 నెలలు అవుతున్నా పూర్తి స్థాయిలో స్టూడెంట్ కిట్స్ అందలేదు. అందని చోట కూటమి నేతల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. అరకొరగా పంపిణీ చేసే చేతులు దులుపుకుంటున్నారు. దీంతో విద్యా సామాగ్రి పంపిణీ ఒక ప్రహసనంలా సాగుతోంది. ఏపీలో విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు సమీపిస్తున్నా ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారం, బ్యాగులు అందలేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేదింటి పిల్లలకు బడి తెరిచిన మొదటి రోజే అందాల్సిన స్టూడెంట్ కిట్లు ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. గత విద్యా సంవత్సరం వరకు వేడుకగా సాగిన చదువులను నిస్తేజంగా మార్చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 60% మంది విద్యార్థులకు యూనిఫారం అందనే లేదు. చాలా జిల్లాలకు బ్యాగులు చేరలేదు. పుస్తకాలు సైతం అందరికీ పంపిణీ చేయలేదు. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు ప్రతిరోజు పుస్తకాలు, బ్యాగులు, ఇతర విద్యా సామాగ్రిని సర్దుబాటు చేసుకోవలసిన పరిస్థితి తీసుకొచ్చారు. స్కూళ్లకు చేరిన వస్తువులను సైతం స్థానిక కూటమి నేతల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని, అభివృద్ధి సంక్షేమ పథకాలు వారి చేతుల మీదుగానే జరుగుతాయని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ నేపథ్యంలో పుస్తకాల పంపిణీలో కూడా టీడీపీ కార్యకర్తలు భాగస్వాములవుతున్నారు. పంపిణీ ఆలస్యం కావడానికి ఇది కూడా ఒక కారణం. 2 నెలలుగా విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ ప్రహసనంగా సాగుతోంది. ఈ నెలాఖరున ఫార్మాటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు పుస్తకాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చింది. సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులున్న తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక భారం పడకూడదన్న లక్ష్యంతో జగనన్న విద్యా కానుకను 2020-21 విద్యా సంవత్సరం నుంచి తీసుకొచ్చింది. ఈ విద్యార్థులు కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు సమానంగా ఆత్మవిశ్వాసంతో బడికి వెళ్లాలని 2,900 రూపాయల విలువైన స్కూల్ కిట్ అందించింది. 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మొదటి సెమిస్టర్లో బోధించే 3.12 కోట్ల పాఠ్య పుస్తకాలు అందించాల్సి ఉండగా 80% పాఠ్య పుస్తకాలను సరఫరా చేసి మిగిలిన వస్తువులను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. గతంలో విద్యా కానుక కిట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో వస్తువుల సరఫరాదారు నుంచి పాఠశాలకు చేరేదాకా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేది. ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంతా తారుమారైంది. విద్యార్థులకు ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు అందే పరిస్థితి లేదు. యూనిఫారాలు ఇప్పటికీ బడులకు చేరలేదు. వస్తువుల కొరత కారణంగా ప్రతి మండలంలో ఏ రోజుకా రోజు వస్తువులను ఒక స్కూల్ నుంచి మరో స్కూలుకు సర్దుబాటు చేస్తున్నారు. అందిన వస్తువులను సైతం విద్యార్థులకు వెంటనే అందించకుండా బడుల్లో స్టాక్ పెట్టి స్థానిక కూటమి నాయకులు వస్తేనే వారి చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. నాయకులు రాని చోట వస్తువుల పంపిణీ నిలిపేస్తున్నారు. దీంతో స్కూలు తెరిచిన నాటి నుంచి ఆగస్టు వచ్చినా పంపిణీ ప్రక్రియ ప్రహసనంగా కొనసాగుతోంది.